నెల్లూరులో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సొంత నిధులతో నిర్వహిస్తున్న నారాయణ ఆన్ వీల్స్ ఆధ్వర్యంలో నేత్ర జ్యోతి మరియు దంత సురక్ష ఉచిత వైద్య శిబిరాలు 100వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా 54వ డివిజన్ జనార్దనారెడ్డి కాలనీలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఇప్పటి వరకు వేలాది మందికి ఉచిత కంటి దంత పరీక్షలు, కళ్లద్దాలు పంపిణీ, చికిత్సలు అందించగా ప్రజలకు ఇంటి వద్దకే ఉచిత వైద్య సేవలు అందించడం ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకతగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. అదే హెల్ప్ చేయవా? హెల్ప్ చేయి. నిదానంగా ఏం పర్వాలేదు. మూడు రోడ్లు కవర్ అవుతుంది. ఆధార్ కార్డు ఇంటి కార్డు ఉందేమో చూడు. ఆధార్ కార్డు లేకపోతే తర్వాత ఎండ్ చేద్దాం. కోసరాగలతా వండారు పంపించేదా? వెనక కూర్చుంటాం. అందరూ పైకి వస్తాం. ఇక్కడ హనీలు ఎక్కువ ఉన్నారా? హనీ కేక్ బాగా ఇష్టం. జావీద్ కా కోయండి. నలుగురు చేయలేండి సార్, ముగ్గురేండి సార్.
వద్దులేండి మేడం, కానీ మేడం మేడం మేమే తిన్నాం. నాకు కంటి నువ్వు కూడా చూపించుకోవచ్చు కదా. రండి. भाई अनाउंस करता पोलन हंके दाనం करता కదా కళ్ళు కిడ్నీలు పోలం విలేకరి పోలెడ్డి గారు కళ్ళదానం చేస్తారంట. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుధా. నేను నారాయణ హాస్పిటల్లో కంటి విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నారాయణ నేత్ర జ్యోతి అనే కార్యక్రమం మార్చ్ 8న డాక్టర్ పొంగు నారాయణ గారు ప్రజల వద్దకే వైద్యం అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తూ స్టార్ట్ చేస్తున్నారు. మాతో పాటు నారాయణ దంత సురక్ష అనే ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా ఎవరైతే పేదవారు మరియు మధ్యతరగతి వారు హాస్పిటల్కి వచ్చి చూపించుకోలేరో వారి కోసమే ఈ క్యాంపులో నిజంగా ఒక వరం అని చెప్పుకోవాలి. దాదాపు 3 కోట్ల ఖర్చుతో కూడిన మొబైల్ వ్యాన్ విత్ ఫుల్ ఎక్విప్మెంట్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ అండ్ అనుభవజ్ఞమైన డాక్టర్మే వచ్చి ఇక్కడ మేము పేషెంట్స్ని చూడటం జరుగుతుంది. అలాగే 1 or 2 డేస్లో మేము గ్లాసెస్ కూడా వచ్చి స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే డెంటల్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ వ్యాన్లో బేసిక్ క్లీనింగ్ ప్రోగ్రామ్స్ ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ జరగని అంటే సర్జరీస్ వరకు కానీ లేకపోతే అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటే మేము నారాయణ హాస్పిటల్కి మా ట్రాన్స్పోర్టేషన్తోనే మేము అరేంజ్ చేసి పేషెంట్స్కి ఉచితంగా కూడా సేవలు చేయడం జరుగుతుంది. ఇవన్నీ సారు సొంత ఖర్చులతో చేయడం అనేది ఆయన సేవా హృదయానికి ఒక దర్పణం అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రజలు గుండె చప్పుడు తెలుసుకొని వారికి అందమైన జీవితాన్ని అందించాలని ఎన్నో పథకాలని రూపొందించారు. అలాగే పెద్దల కోసం పిల్లల కోసం అందరినీ ఇవి కవర్ చేయాలని చెప్పి స్కూల్స్లో కూడా మేము క్యాంప్స్ స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లలకి అనేది చాలా ఈ క్రూషియల్ ఏజ్లో ఈ క్యాంప్స్ అనేది నిజంగా వాళ్ళకి భవిష్యత్తుకి చాలా అవసరమైన ప్రోగ్రాము. చాలామందికి అద్దాలు ఉన్నప్పటికీ వాళ్ళకి తెలియదు. సో ఈ క్యాంపుల ద్వారా వాళ్ళకి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉన్నాయని తెలిసి వాళ్ళల్లో చూపు తగ్గకుండా మనము కాపాడే అవకాశం ఉంది. సో పిల్లలు బాగున్నట్లయితే దేశ భవిష్యత్తు బాగుంటుందని అనుకుని మనం ఈ క్యాంప్స్ని స్కూల్స్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నెల్లూరు అర్బన్ మరియు రూరల్ ఏరియాస్లో కూడా ఈ క్యాంప్స్ చేస్తున్నారు. ఇంత మంచి సహృదయం, ఇంత మంచి విజనరీ లీడరు మనకి నెల్లూరు నగరానికి దొరికినందుకు నిజంగా మనము చాలా రుణపడి ఉంటాము. ప్రజలందరూ ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ సేవల్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని విన్నపిస్తూ మాకు సహకరిస్తున్న పార్టీ కార్యకర్తలకి, మీడియా మిత్రులకి మరియు హాస్పిటల్ మేనేజ్మెంట్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు నారాయణ నేత్రజ్యోతిలో భాగంగా మేము 54వ డివిజన్ జనార్దన్ కాలనీలో ఉన్నాము. ఈ రోజుకు ఒక విశిష్టత ఉంది. ఇవాళ మేము సక్సెస్ఫుల్గా 100th క్యాంప్ మేము ఇక్కడ జరిపించుకుంటున్నాము. ఇలాగే మరి ఫ్యూచర్లో కూడా ఈ క్యాంప్స్ మంచిగా సక్సెస్ఫుల్గా జరగాలని ఆశిస్తున్నాను. ప్రజల నుంచి విశేష స్పందన మాకు లభిస్తుంది. ప్రజలు కూడా మాకు సహకరించి ఈ ప్రోగ్రాం ఇలాగే జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సుమారు 6-7 నెలల కిందట గాంధీ గిరిజన కాలనీలో మంత్రివర్ల నారాయణ గారు పర్యటించినప్పుడు ఒక పేద ముసలి పెద్ద ఆమె కళ్ళు కనిపించకపోవడంతో దానికి చెల్లించిపోయినటువంటి మంత్రివర్ల నారాయణ గారు ఇటువంటి పేద ప్రజలు చాలామంది నెల్లూరు నగరంలో ఉన్నారని తెలుసుకొని వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలనుకుంటే 3 నుంచి 4 వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని కళ్ళ దగ్గర చూసుకోవాలి, లేదా దంత వైద్యం చూపించుకోవాలన్నా కూడా వేలతో కూర్చున్న పని అని చెప్పేసి ఈరోజు నారాయణ నేత్రజ్యోతి మరియు దంత సురక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి 3-4 కోట్లతోటి సుమారు ఈరోజు నారాయణ వెహికల్స్ అని చెప్పేసి ఒక భారీ యంత్రాలను కొని దాంట్లో ఈరోజు పేద ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో వారి ఇంటి వద్దకే వెళ్ళి ₹1 ఖర్చు లేకుండా ఈరోజు వాళ్ళని
కళ్ళకు కానీ దంతాలకు కానీ చూడడం జరుగుతుంది. సుమారు ఇప్పటికి నెల్లూరు నగరంలో ఈరోజు 100వ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. సుమారు నేత్రజ్యోతికి 11,000 మంది పేషెంట్లు చూపించుకున్నారు. 6,500 కళ్ళద్ద జోడులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా సుమారు 200 నుంచి 300 సర్జరీలు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు నారాయణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పదలుచుకుంటే ఒక రాజకీయ నాయకుడు కాకుండా బాధ్యత గల పౌరుడిగా మరియు అతను గెలిపించిన పేద ప్రజల కోసం చేయాలనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు ఈరోజు ఆయన సొంత డబ్బులతోటి ఈరోజు నారాయణ నేత్రజ్యోతి మరియు దంత సురక్ష, అలాగే మొన్న మీరు గమనించినట్లయితే సుమారు 10,000 మంది పేద విద్యార్థులు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి పేద విద్యార్థులందరికీ కూడా 7,000 రూపాయలు విలువ చేసి ఒక్కొక్క సైలు 10,000 సైకిల్లో 7 కోట్ల రూపాయలతోటి పోయిన ఆదివారం రోజు ఇవ్వడం జరిగింది. అలాగే పేద విద్యార్థులు చదువుతున్నటువంటి 15 మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ కూడా ఈరోజు సుమారు చాలామంది ఆయనకి పరిచయం ఉన్నటువంటి వ్యాపారవేత్తలందరూ తీసుకొని వచ్చి ఈరోజు 15 మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ని సుమారు కొన్ని కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా పేద ప్రజలు నిత్యం తప్పిస్తూ వారిని అభివృద్ధిలోకి తీసుకొని రావాలి, వాళ్ళు కానీ అభివృద్ధిలోకి వస్తే రాష్ట్రము దేశం మొత్తం బాగుపడుతుంది అన్న ఒక ఆలోచనతో ఈరోజు నారాయణ గారు వాళ్ళందరినీ కూడా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మా డివిజన్లో సుమారు ఇప్పటికి 5వ క్యాంప్ నిర్వహించడం, ఇక్కడ జీవిస్తున్న పేద ప్రజలందరూ కూడా బిలో పావర్టీ కన్నా చాలామంది అందరూ తక్కువ ఉన్న వాళ్ళే. ఇటువంటి అవకాశాలు చాలామందికి రావడం వల్ల వాళ్ళందరూ కూడా 1,000 రూపాయలు తగ్గించుకొని ఈరోజు ముందు చూపుతో ముందరికి వెళ్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నారాయణ గారికి ప్రత్యేకంగా